చంద్రబాబు మోసం చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించినా పార్టీ క్యాడర్ అంగీకరించదంటూ చెప్పుకొచ్చారు. తిరుపతి సీటు జనసేనకు కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. మొన్న జరిగినటువంటి వర్క్షాప్ లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి, మీకు సమాధానం ఏమొస్తుందో. ఇప్పుడు మీకు సర్వేలు లేవా? మీకు చెప్పేవాళ్ళు లేరా? మీ లెక్కలు వేరైపోయాయా? అన్ని లెక్కలు వేసుకొని ఇస్తారు కదా, ఇప్పుడు లెక్కలు తారుమారైపోయాయా? ఎక్కడండి అన్యాయం? ఏంటి ఇది? న్యాయమా? ఇది న్యాయమా? తిరుపతికి జరిగింది న్యాయమా? ధర్మమా? ధర్మో రక్షితి రక్షిత అని మారిపోయేటువంటి ఈ తిరుపతి నగరంలో ఇంత అధర్మము అన్యాయము చోటు చేసుకోబోతుంది అంటే